తాను రౌడీలతో పోరాటం చేస్తున్నానని, రాష్ట్రంలో వికాసం విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వాడితే తాట తీస్తామని హెచ్చరించారు. కానీ విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేసి 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టాను. రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా.